అందరికీ ప్రైజ్ లార్డ్. మీరు ఒక మంచి తబలా ప్లేయర్ అవ్వాలంటే రైట్ హ్యాండ్లో ఈ 2 ఫింగర్స్, లెఫ్ట్ హ్యాండ్లో ఈ 2 ఫింగర్స్లో కంట్రోల్ ఎక్కువ ఉండాలి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి. అప్పుడు మీరు లైట్ మ్యూజిక్లో మంచి తబలా ప్లేయర్ అవుతారన్నమాట. ఓకే, సో ఈ వీడియోలో ఈ రైట్ హ్యాండ్ ఈ 2 ఫింగర్స్లో స్ట్రెంగ్త్ ఎలా పెంచుకోవాలి, ఫింగర్ ఎక్సర్సైజ్ ఏంటి, ఆ ఫ్రేజ్ ఏంటి అనేది నేను డిస్కస్ చేయడం జరిగింది ఇందాక వాయించింది. ఓకే, సో ఆ బోల్స్ ఏంటనేది మనం చూద్దాం. అయితే దానికంటే ముందు ఒక అప్డేట్. ఇంతకుముందు వీడియోస్లో నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేసినట్లు ఒక ఆన్లైన్ మ్యూజిక్ ప్లాట్ఫామ్, లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. రేడియేషన్స్ మ్యూజిక్ అకాడమీ అనేది లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఈ ఆన్లైన్ మ్యూజిక్ ప్లాట్ఫామ్లో ప్రెజెంట్గా 1 year తబలా లైట్ మ్యూజిక్ ఫౌండేషనల్ కోర్స్, సాంగ్స్కి వాయించడానికి బిగినర్ లెవెల్ నుంచి, స్క్రాచ్ 0 లెవెల్ నుంచి మీరు సాంగ్స్ వాయించే వరకు స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా కోర్స్ అనేది మాడ్యూల్స్లో డిజైన్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ కొంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు. ఎవరైతే మీలో నిజంగా నిజంగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. నేను ఒక మాట చెప్పగలను, వీఆర్ గివింగ్ ద బెస్ట్. ఎవరైతే నిజంగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ కోర్సులో జాయిన్ అయినందుకు రిగ్రెట్ అవ్వరు. ఓకే ఓకే సో ఆ కోర్సులో ఎలా ఎన్రోల్ అవ్వాలి, అందులో ఏమేమి ఉంటుంది, ప్రొసీజర్ ఏంటి అనేది మీకు కింద లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి, అక్కడ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్లో మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఆల్రెడీ కొంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు. మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ బోల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. 2 lines ఉంటుంది. ఇది కొంచెం అడ్వాన్స్డ్, కానీ బిగినర్స్ అయితే కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ స్లో స్పీడ్లో మీరు ట్రై చేయండి. ఇది 1 month, 2 months, 3 months అట్లా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. ఒక 3 months కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత డెఫినెట్గా మీకు రైట్ హ్యాండ్ 2 ఫింగర్స్లో డ్రాస్టిక్ చేంజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో చాలా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, కంట్రోల్ ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ లైన్ ధా తెర కిట ధా తెట్ట గేన తెట్ట గేన తిన్న కేన. ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ తా తెర కిట ధా తెట్ట గేన తెట్ట గేన దిన్నా గేన. టెంపో వేస్తూ చేస్తే ధా తెర కిట ధా తెట్ట గేన తెట్ట గేన తిన్న కేన. తా తెర కిట ధా తెట్ట గేన తెట్ట గేన దిన్నా గేన. దా తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన తిన్నా గిన్న. తా తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన దిన్నా గిన్న. తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన తిన్నా గిన్న. తా తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన తిన్నా గిన్న. దా తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన తిన్నా గిన్న. తా తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన దిన్నా గిన్న. తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన తిన్నా గేన. దా తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన దిన్న గేన. ఇది ఇంపార్టెంట్. సో మీరు ఇలా ఒక 10 minutes, నేను ఫస్ట్ స్పీడ్లో చేశాను, మధ్యలో సెకండ్ స్పీడ్కి వచ్చాను, మళ్ళీ ఫస్ట్ స్పీడ్కి వచ్చాను. ఇది ఎలా చేస్తున్నాను, నేను ఎలా చేస్తున్నానో ఎగ్జాక్ట్ మీరు అలా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ డౌట్ ఉంటే వీడియోని వెనక్కి వెళ్ళండి, మళ్ళీ వినండి, మళ్ళీ ట్రై చేయండి. ఒకవేళ డౌట్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ వినండి. ఓకే, ఇది ఎలా ప్లే చేయాలి? దా తెర కిట దా తెట్ట గేన తెట్ట గేన తిన్న కేన. ఫస్ట్ లైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. దా తీర కీట దా తెట్ట గేన, మళ్ళీ తెట్ట గేన తిన్న కేన. తిన్ దగ్గర ఫ్లాట్ వస్తుంది అన్నమాట, తిన్నా అని వస్తుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ లైన్ తా తీర కిట దా. ఓకే, తా తీర కిట దా, తర్వాత తిట్ట. తిట్ట ఎట్లా? తెట్ట ఫింగర్స్తో తెట్ట గేన. ఓకే, మళ్ళీ తెట్ట గేన, తర్వాత దిన్నా గిన్న ఉంది కదా. సో దిన్ అంటే 2 కలిపి దిన్ నా గే నా. ఓకే, ఇది స్లోగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ వాయిస్తాను చూడండి. దా తీర కిట దా. ఓకే, తర్వాత తెట్ట గేన. తెట్ట అనేది ఫింగర్స్, మళ్ళీ తెట్ట గేన తిన్నా కిన్న. తిన్నా కిన్నకి ఫ్లాట్. ఇప్పుడు తిన్నా తిన్నా
కే, తిన్ అనేది ఓపెన్ అనమాట ఇక్కడ. ఓకే, ఇట్లా వస్తుంది తిన్, తిన్న కేన. సెకండ్ లైన్ తా తీర కిట దా, తర్వాత తెట్ట గేన, మళ్ళీ తెట్ట గేన దిన్న గేన. ఓకే, సో ఇందులో ఫింగర్స్ మనం తెట్ట వాయిస్తున్నప్పుడు దా తెరకిట దా తెట్ట గేన అని ఉంది కదా, తెట్ట అనేది కొంచెం వెయిట్తో చేయాలన్నమాట, స్ట్రెంగ్త్ యాడ్ చేయాలి. తెట్ట తెట్ట క్రిస్పీనెస్, మోర్ వెయిట్, మోర్ పవర్ తెట్ట గిన్నెలో, అప్పుడు అది హైలైట్ అవుతుంది, అప్పుడు అది స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అన్నమాట ఈ 2 ఫింగర్స్లో. మొత్తం కలిపి నేను ప్లే చేస్తాను చూడండి. దా తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన తిన్న కేన, దా తెరకిట దా తెట్ట గేన తెట్ట గేన దిన్న గేన. ఓకే, ఇది స్లోగా మీరు ప్రాక్టీస్ చేయాలి. దా తెరకిట దా తిట్ట గేన తిట్ట గేన తిన్న కేన, తా తెరకిట దా తిట్ట గేన తిట్ట గేన, దా తెరకిట దా తిట్ట గేన తిట్ట గేన తిన్న కేన, తా తెరకిట దా తిట్ట గేన తిట్ట గేన తిన్న గేన. తాత్రికి దాతిటి గిన్న తిట్టి గిన్న తిన్న కిన్న, తాత్రికి దాతిటి గిన్న తిట్టి గిన్న తిన్న కిన్న, తాత్రికి దాతిటి గిన్న తిట్టి గిన్న తిన్న కిన్న, తాత్రికి దాతిటి గిన్న. ఓకే, ఓకే, సో మీరు ఇలా ఒక 10 minutes 15 minutes కంటిన్యూగా ప్లే చేయగలగలమాట. ఇది నేను ఫాస్టెస్ట్ స్పీడ్లో ప్లే చేశాను, కానీ మీకు ఫస్ట్ చాలా స్లోవర్ స్పీడ్లో ట్రై చేయాలి. ఓకే, సో ఇది మీరు ప్లే చేసినప్పుడు తిట్టకి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడానికి ట్రై చేయండి. తాత్రికి దాతిటి గిన్న తిట్టి గిన్న తిన్న కిన్న, 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 తాత్రికి దాతిటి గిన్న తిట్టి గిన్న తిన్న కిన్న. ఓకే, సో తిట్ట 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 అనేది మీకు అలవాటు అవుతుంది అనమాట ఈ ఫ్రేజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల. స్లోగా ప్రాక్టీస్ చేయండి, ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.